నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి టీ20 చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయం కోసం సమాన స్థాయిలో పోరాడటంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆఖరి బంతిని నబీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా అది బ్యాట్కి తగలకుండా నేరుగా కీపర్ సంజు శాంసన్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో నబీ బై కోసం పరిగెత్తగా శాంసన్ రన్అట్ కోసం బౌలర్ వైపు త్రో విసిరాడు. అది వెనుక నుండి నబీ బ్యాట్కు లాంగ్ ఆన్ వైపు దూసుకెళ్లింది. దీంతో ఆఫ్ఘన్ జట్టుకు మరో 2 పరుగులు అదనంగా లభించాయి. ఇక్కడే రోహిత్కు చిర్రెత్తుకొచ్చింది. బంతిని ప్యాడ్ తగిలి వెళ్తోంది, ఎలా పరుగులు వస్తాయనుకుంటున్నావు అంటూ రోహిత్ నబీతో వాగ్వాదానికి దిగాడు. ఇందులో తన తప్పేమీ లేదని నబీ అతన్ని సముదాయించే ప్రయత్నం చేశాడు. చివరికి అంపైర్ నబీ ఉద్దేశపూర్వకంగా త్రో లైన్లోకి రాలేదని, అందువల్ల పరుగులు తీసే హక్కు అతనికి ఉందని సూచించడంతో రోహిత్ శాంతించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ చేసి 16 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదంలో భారత్ 16 పరుగులే చేయగలిగింది. ఇక్కడే రోహిత్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. 2 సిక్స్లు కొట్టిన తర్వాత సింగిల్తో నాన్ స్ట్రైకింగ్కు వెళ్ళాడు. అప్పటికి చివరి బంతి మాత్రమే మిగిలి ఉండగా ఇంకా 2 పరుగులు చేయాలి. ఈ సమయంలో రిటైర్డ్ హట్గా వెనుక తిరుగుతున్నట్లు అంపైర్కు సమాచారం ఇచ్చాడు. తన స్థానంలో రింకును క్రీజ్లోకి రమ్మన్నాడు. రింకు వేగంగా పరుగు తీస్తాడన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ 1 పరుగు మాత్రమే రావడంతో మ్యాచ్ 2వ సూపర్ ఓవర్కు వెళ్ళింది. తొలి సూపర్ ఓవర్ చివరి బంతికి ఎస్ఎస్వి స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఒకవేళ అతడు భారీ షాట్కు యత్నించి దొరికిపోతే అక్కడితో భారత్ కథ ముగిసేదే. కానీ 1 పరుగే వచ్చింది. దీంతో స్కోర్లు సమం కావడంతో 2వ సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఒకవేళ ఆ చివరి బంతికి రోహిత్ రన్అట్ రూపంలో పెవిలియన్కు చేరితే 2వ సూపర్ ఓవర్లో మన కెప్టెన్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫలితం కోసం ఎన్ని సూపర్ ఓవర్లైనా ఆడాలి. తొలి సూపర్ ఓవర్లో అవుట్ అయిన బ్యాటర్కు మాత్రం 2వ సూపర్ ఓవర్లో ఆడే అవకాశం ఉండదు. రిటైర్డ్ హట్గా వెనుదిరిగిన రోహిత్కు 2వ సూపర్ ఓవర్లో ఆడే అవకాశం వచ్చింది. ఒకవేళ రిటైర్డ్ అవుట్గా ప్రకటించి ఉంటే ఇబ్బంది తలెత్తేది. చివరికి అంపైర్లు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వడంతో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రోహిత్ రిటైర్డ్ హట్గానే పెవిలియన్కు వెళ్లినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ 12 పరుగులు నిర్దేశించగా ఆఫ్ఘన్ కేవలం 1 పరుగుకే 2 వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. రోహిత్ శర్మ నాయకత్వం, రవి బిష్నోయ్ మాయాజాలంతో టీమిండియా 2వ సూపర్ ఓవర్లో గట్టెక్కింది. ఈ ఘటనలో రోహిత్ అసహనాన్ని పాకిస్తాన్ అభిమానులు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భారత క్రికెటర్లకు రూల్స్ తెలియవా అంటూ నోటికొచ్చింది వాగుతున్నారు. ఒక జట్టు సారథిగా అబ్స్ట్రక్షన్ ఫీల్డ్పై అప్పీల్ చేసుకోవచ్చన్న కనీస జ్ఞానం లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. 2 సూపర్ ఓవర్లలోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయటాన్ని కూడా వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.